మాఘమాసం 9వ అధ్యాయం గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివమహత్యం గురించి వివరించదను వినుము. పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని ధ్యానించి వారధి దాటి రావణుని చంపారు. అదే విధంగా హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుడిని ధ్యానించి రాముడికి నమస్కరించి మహాబలము సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధముకు బయలుదేరు ముందు శివపూజ చేసి యుద్ధ రంగమును ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయము చేకూర్చితిరి. కనుక పూజలందు శివపూజ పరమ పవిత్రమైనది. అటులనే నదుల్లో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదము నుండి పుట్టింది, శివుడి శిరస్సు నుండి ప్రవహించుచున్నది గనక అది సర్వ పాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉంది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా, ఏ నీరు గాని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సుపై చల్లుకుంటే ఆ నీరు గంగాజలముతో సమానమవుతుంది. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యమని తెలుసుకో అని గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు వివరించారు. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండేవారు. ఆ నలుగురికి 4 కుమార్తెలున్నారు. వారు నిండు యవ్వనవతులై ఉన్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుడిని చూసి మోహించి అతనిని సమీపించి వారిని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కాకుండా వారి కోరిక తీర్చలేరని నిరాకరించెను. అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులు కమ్ము అని ప్రతిశాపమిచ్చును. వారంతా పిశాచ రూపంలో ఆ కొలంలో ఉండి అందరినీ బాధించెను. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి వచ్చిన సమయంలో ఆ పిశాచి తల్లిదండ్రులు తమ బిడ్డకు కలిగిన పిశాచ శాపం ఎట్లు పోవునని అడిగెను. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో త్రివేణి స్నానం చేయించుము, వారికున్న పిశాచ రూపం తొలగిపోతుందని చెప్పగలి తల్లిదండ్రులు వారికి మాఘ స్నానం ఆచరించిన తరువాత వారు యథారూపాన్ని దాల్చారు. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం. మాఘమాసమునందు నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. మాఘమాసంలో నొకానొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుట గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవులో తిరుగుతున్న సమయంలో విశ్వామిత్రుణ్ణి చూసింది. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెతో క్రీడించగా ఆ దృశ్యాన్ని గంధర్వుడు చూసి మండిపడ్డాడు. అంతటా ఆ గంధర్వుడు విశ్వామిత్రుణ్ణి కోతి ముఖం కలుగుగాక అని శపించెను. పాషాణమయ్యుండు అని తన భార్యను శపించి వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు చేయునది ఏమీ లేక వానరముఖంతోనే సంచరిస్తున్న సమయంలో నారదుడు అతన్ని సమీపించి నీవు గంగా నదిలో స్నానం చేయు, ఈ కమండలముతో ఆ గంగా జలాన్ని తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించెను. విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ శ్రీ రూపం పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సుకు వెళ్ళిపోయాడు. మాఘమాసం 9వ అధ్యాయం సంపూర్ణం.